స్వస్థత లేకపోయినా బతకొచ్చు, డబ్బులు లేకపోయినా బలొచ్చు, ఏదో విధమైనటువంటి వరాలు లేకపోయినా బతికేయచ్చు, అద్భుతాలు మన వల్ల జరగకపోయినా బతకొచ్చు, ఏం పర్లా. 80 సంవత్సరాలు సేవ చేసినా, కష్టపడినా మోషేకు అంగుళం భూమి లేదు. ఇంత బీభత్సం సేవ చేసే ఏలియాకు ఒక శిష్యుడు తయారు, చివరిలో ఎలీషా తప్ప. యేసు ప్రభుకే బాప్తిజం ఇచ్చిన యోహాను ఒక అద్భుతం చేయాల, ఒక స్వస్థత చేయాల. బేభత్సమైన సేవ చేసిన పౌలు గారికి స్వస్థత రాలా. అద్భుతాలు, వరాలు, ఫలాలు లేని చాలా మంది పరిశుద్ధులు ఉన్నారు బైబిల్లో. మీకు అర్థమైందా? కానీ దేవుని కొరకు పని చేయని నిష్ఫలమైన వారు కనపడరని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వరాలు, వాళ్ళ దగ్గర అద్భుతాలు, వాళ్ళ దగ్గర బేభత్సాలు, వాళ్ళ దగ్గర సంపదలు లేకపోవచ్చు, కానీ దేవుని కొరకు వారు ఫలించారు. అనవసరంగా వేసేవి చెట్టు యేసు ప్రభు ఫీల్ అయ్యేలాగా ఎవడ బతకలా.